చూడ్డానికైతే చాలా బాగుంది కదా. ఇదొక గుజరాతీ వంటకం అంట. మా వారు ఒక వీడియోలో చూసి నువ్వు కూడా నాకు చేసి పెట్టు అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తిన్న తర్వాత చెప్పాలి ఎలా ఉందో. ఈ రెసిపీ కోసం ఒక కట్ట మెంతుకుని కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, ఒక పావు కప్పు శనగపిండి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకుని ఇలాగ కట్ చేసుకున్న మెంతికూరను కూడా దీంట్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసి దానిపైన రాసేసి మూత పెట్టి ఒక పావు గంట అయితే నేను దీన్ని ఇలా వదిలేసానండి. నేనైతే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు మెంతి కూర వేసానండి. ఇంకాస్త వేస్తే బాగుండు అనిపించింది. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో చూసిన తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేద్దామని 1/2 కప్పు వరకు వేసానమాట. ఇక పిండంతా నానింది కదా, ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ చేసుకుని చపాతీ ఎలా వత్తామో అదే విధంగా చపాతీ చేసి ప్యానం మీద పెట్టి చక్కగా 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకోవడమే. మెంతికూర వేసాం కదా, చేదేమైనా వస్తుందేమోనని నాకు డౌట్ వచ్చింది. కానీ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. పెరుగుతో తింటే చాలా బాగుంటుందంట. మేమైతే పెరుగుతో ట్రై చేసాము, పర్వాలేదు. ఇంకాస్త మెంతికూర ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుంటుంది అనిపించింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి చూడండి.